the time when Timothy dedicated his life to the divine call for ministry, then he was 20 years old. చూడండి, పౌలు తిమోతిని సేవకు పిలిచినప్పుడు తిమోతి వయసు 20 సంవత్సరాలు, బహుశా 20 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. Scholars say then Paul would be 50 years old. పౌలు గారు 50 ఏళ్ల వయసు ఉండి ఉండవచ్చని పండితుల అభిప్రాయం. Between them 30 years of difference, yet they made a wonderful team. అయినప్పటికీ కూడా వీరిరువురికి మధ్య 30 సంవత్సరాల వయసు భేదం ఉన్నది. అయినా కూడా ఒక టీమ్గా పనిచేయడానికి వారు నిర్ణయించుకున్నారు. There they did not have the generation gap or age gap or any other problem. వీళ్ళ మధ్య జనరేషన్ గ్యాప్ ఉందనో లేకపోతే ఏజ్ గ్యాప్ ఉందనో వీళ్ళు భావించలేదు. At the age of 20, this man was ready spiritually, mentally, and in all other sense to go for the ministry of the Lord. How many of us would be ready to undertake a ministry if God gives at the age of 20? చూడండి, యవనస్తుడైన తిమోతి 20 సంవత్సరాల వయసులోనే మంచి యవన ప్రాయములో దేవుని పిలుపుని అందుకుని దేవుని సేవ చేయడానికి ఉత్సాహం కనబరిచి ముందుకొచ్చాడు. మీలో ఎంతమంది యవన కాలములో, యవన ప్రాయములో దేవుని పరిచర్య చేయడానికి ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారు? Many of us pass by 20, 30, 40, 50. Still, many people, when they are demanded to do the ministries in their local churches, they are not willing, they are not ready to come forward. They bring forth many obstacles or problems. మనం చూసినట్టే సంఘాల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలైనా కూడా పరిచర్య చేయడానికి కానీ పరిచర్యకి రావడానికి కానీ ఆసక్తిని కనబరచడం లేదు. అంత మాత్రం కాకుండా పరిచర్య చేసే వారికి ఆటంకములుగా తయారవుతూ ఉన్నారనేటువంటి విషయము బాధాకరమైన విషయం. 2 Timothy chapter 1 verse 6, where we read that therefore I remind you to stir up the gift of God which is in you through the laying on of my hands. 2 తిమోతి chapter 1 verse 6. 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. When it happened that Paul laid his hands on Timothy and granted him these special gifts. మరి ఎప్పుడు తిమోతి మీద పౌలు గారు తన హస్త నిక్షేపణ చేశారు, అలాగే ఈ కృపావరాలని ఆయనకి ఎప్పుడు ఇవ్వడం అనేది జరిగింది? Most of the commentators say that this is the time when Timothy was set apart for ministry at Lystra. Paul laid his hands on him. చాలా మంది బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే, తిమోతిని పౌలు గారు లుస్త్రాలో సంఘంలోనే దేవుని సేవకు ప్రత్యేకపరిచినప్పుడే ఈ హస్త నిక్షేపణము చేసి ఉంటారని చాలా మంది కామెంటేటర్స్ చెప్తూ ఉన్నారు. 1 Timothy chapter 4 verse 14, that verse also is very important. Do not neglect the gift that is in you, which was given to you by the prophecy with the laying on of the hands of the eldership. When it happened, commentators together may say that the time when Timothy was set apart for ministry, both the eldership laid their hands on him and Paul also laid his hands on them, and there was a audible prophecy about the nature of the ministry of Timothy in which he was called to. మొదటి తిమోతి 4:14 చదివితే మనకు మరింత క్లూ దొరుకుతుంది. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. అంటే లుస్త్రాలోనే తిమోతిని ప్రభు పరిచర్యకి ప్రత్యేకపరిచేటువంటి సందర్భంలో పెద్దలు తన మీద చేతులుంచి ప్రార్థన చేసినట్లుగా, అలాగే పౌలు గారు కూడా హస్త నిక్షేపణం చేసినట్లుగా తను భవిష్యత్తులో చేయబడేటువంటి పరిచర్య ఎలాంటిదో
ప్రవచన పరంగా కూడా తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. The time when Paul saw Timothy, he identified a future leader. The same was confirmed by God, from God's part by the audible prophecy. ఆ ఆ ఏ సమయంలో అయితే తిమోతిని ప్రభు పరిచర్యకు వారు ప్రత్యేకపరిచినారో ఆయన చేయబోయేటువంటి పరిచర్య ఎలాంటిదో కూడా ఆ ఆ, ఊ, మాట్లాడే రూపంలో ప్రవచన రూపంలో కూడా దాన్ని తెలియజేయడం జరిగింది ఆడిబుల్గా. Yeah, if God called us to ministry, we will have the inner testimony and many other things, and also objectively God will confirm our calling to ministry by objective results or objective signs. వ్యక్తిగతంగా మనము దేవుని పరిచర్యకు పిలువబడుతూ ఉంటాము, కానీ దేవుడు మన పరిచర్యని స్థిరపరుస్తూ రుజువుపరుస్తూ లేకపోతే మన యొక్క పిలుపుని బలపరుస్తూ ఆబ్జెక్టివ్గా కూడా మనకి నిదర్శనాలు చూపిస్తాడు. So in this context, if we read 1 Timothy chapter 1 verse 18, we can have more light to understand that verse. ఇంకా ఈ యొక్క వచనాన్ని కనుక మనము లోతుగా పరిశీలించిన కింద వచనాల్లో ఆ యొక్క పరిచర్య విధానం మనకి అర్థమవుతుంది. Let's read that verse. This charge I commit to you, son Timothy, according to the prophecies previously made concerning you, that by them you may wage the good warfare, having faith and a good conscience. 18 and 19 verses. చాప్టర్ సరే 1. సేమ్ 1. ఓకే, 18-19 వచ్చిన మనం చూసి నా కుమారుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచ్చిన నా కుమారుడని తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. The prophecies made audibly at the time of his ordination revealed God's will for Timothy in ministry and what kind of ministry or what is the nature of the ministry into which actually this young man was called to. It was revealed clearly without any doubt to anybody else. So Timothy knew of himself what's the calling that God has granted to him. The elders, they knew it very well. And Paul also knew it very well. What kind of ministry actually God has blessed the Timothy with. చూడండి, ఇక్కడ తిమోతిని ప్రభు సేవ కొరకు నియమించేటువంటి సందర్భంలో దేవుడు చాలా స్పష్టంగా తిమోతి ఎలాంటి పరిచర్య చేయబోతున్నాడని ప్రవచనం మూలంగా తెలియజేయడం జరిగింది. అంటే తిమోతికి తెలుసు తను ఎలాంటి పరిచర్య చేయబోతున్నాడో, అక్కడున్న పెద్దలకి తెలుసు తిమోతి ఎలాంటి పరిచర్య చేయబోతున్నాడో, పౌలు గారికి తెలుసు తిమోతి ఎలాంటి పరిచర్య చేయబోతున్నాడు. దేవుడు స్పష్టంగా ప్రవచన మూలంగా తెలియజేయడం అనేది జరిగింది. In the second part of verse 18, Paul says, by them you may wage the good warfare. Then verse 19, having faith and good conscience. ఈ ఈ ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. అట్టి మంచి మనసాక్షిని కొందరు త్రోసివేసి కొంతమంది పాడైపోయినట్లుగా చెప్తా ఉన్నాడు. So Paul was actually reminding or teaching Timothy the nature of Christian ministry which God has entrusted to us. It's a warfare. It's a warfare. It's not an easy task. It's not an easy way of life. It's a warfare and in which we are placed in the place of soldiers. పౌలు తిమోతికి ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాడు. తిమోతి, మనం చేస్తున్నటువంటి పరిచర్య అనేది ఒక పోరాటం అయినా ఇది యుద్ధ పోరాటం లాంటిది. మనం శత్రువులతో పోరాడుతూ ఉన్నాము, కాబట్టి నువ్వు పోరాటంలో ఉన్నావు, నువ్వు ఒక పోరాట యోధుడిగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నాడు. In the ministry of leadership, if somebody to prosper or advance, 3 things are very important. Number 1, knowledge of God's will of my ministry or the nature of his calling that he granted to me. Number 2, good conscience. Number 3, the faith.
ఇక్కడ మనము ఆ, మన పరిచర్యలో చక్కగా మనం ముందుకు సాగాలంటే ముందుగా దేవుడు మన పట్ల ఎట్లాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు అంటే మన యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య కోరుకుంటున్నాడు ఎలాంటి పరిచర్య స్వభావం ఏంటి అని దేవుడు మనకు బయలుపరుస్తాడు కదా, అది ఒకటి. రెండవది మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం ఇంపార్టెంట్. మూడోది విశ్వాసంలో మనం నిలకడగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Yeah, what do you mean by faith? Faith here does not mean simple trust in the Lord, but the body of doctrine. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే ఆ సుబోధ అనగా డాక్ట్రిన్స్ గురించినటువంటి చక్కటి అవగాహన కలిగి ఉండడం. Some Christian leaders cannot advance in the ministry, or they will be stagnant, or the church will remain stagnant simply because the church or the leaders of the church are not convinced in theology, in the doctrines. చూడండి, చాలా సందర్భాల్లో సంఘము ఎదగకపోవడానికి కారణము లేకపోతే సంఘము అలాగే ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆ తన యొక్క సిద్ధాంతాలు సంఘము అంగీకరించకపోవడం, సంఘము కన్విన్స్ కాకపోవడం. And on sometimes the issue is something very different. What is that? The problem of conscience. కొన్నిసార్లు ఏంటంటే మనస్సాక్షి విషయమే కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. That means these people somewhere lost their conscience by some misbehaviors or by violating God's word. దేవుని వాక్యాన్ని అతిక్రమించే విషయంలో కానీ లేకపోతే ఒక తప్పుడుగా ప్రవర్తించడం ద్వారా కానీ ఆ మనస్సాక్షిని కోల్పోవడం అనేది జరుగుతుంది. See, faith must be integrated with the conscience. Then only the balance will be there. It will protect us. విశ్వాసము మనస్సాక్షి ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా సరిగా ఉండాలి. అవి సరిగా ఉన్నప్పుడు మాత్రమే మనము భద్రపరచబడతాం, లేకపోతే మనము దారి తప్పేటువంటి ప్రమాదం ఉన్నది. So these three things are very essential for the prospering of one's ministry, the leadership ministry. ఒకరి పరిచర్య, నాయకత్వపు పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, సరైన రీతిలో ముందుకు సాగాలన్నా ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. Number one, that assurance of God's call for me to ministry. అంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు, పరిచర్యకు పిలిచాడు అనేటువంటి నిశ్చయత ఆ వ్యక్తి కలిగి ఉండాలి. Number two, the conviction in doctrine. రెండవదిగా మనం చూసినట్లయితే డాక్టర్ని విషయంలో కన్విక్షన్ ఉండాలి, ఒప్పుకోలు ఉండాలి. Number three, a good conscience. These three things together constitute our backbone of ministry. మూడవదిగా మంచి విశ్వాసము, సరైన విశ్వాసంతో మనము అడుగులు ముందుకేయాలి. Some people often say that, dear brother, I did not have the background to study Greek or Hebrew or something like that. I did not study church history and many other things. I am coming from a very poor background. My family is not coming from a elite background, so I cannot advance in ministry. Dear brother, your idea is totally against the biblical concept. కొంతమంది మనలో ఏం చెప్తా ఉంటారంటే, నాకు గ్రీకు భాష రాదు బ్రదర్, హీబ్రూ భాష రాదు, నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నేను చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను, నాకు అంత పెద్ద విషయాలు తెలియదు, అందుకే నేను ఇలా ఉన్నానని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. మీరు అభివృద్ధి చెందవచ్చు, మీరు ముందుకు దూసుకు వెళ్ళొచ్చు. Dear brother, if you are convinced of your calling, then you are so convinced about the doctrines that you teach and preach, and you keep your conscience clean and pure, then who can hold you back in ministry? God will bless your ministry. You will advance without any parallel in your life. చూడండి, మీరు మీ పరిచర్య విషయమే దేవుని పిలుపు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే, రెండు డాక్ట్రిన్స్ విషయమే కన్విక్షన్స్ మీరు కలిగి ఉన్నట్లయితే, మూడు మంచి మనస్సాక్షిని మీరు మెయింటైన్ చేస్తున్నట్లయితే మీ యొక్క అభివృద్ధిని, మీ పరిచర్యను ఆపడం ఎవరి తరము కాదు. Number 3, Timothy was faithful to all the assignments given to him. మూడో విషయం ఏంటంటే, తిమోతికి ఏదైతే పనులు అప్పగించబడ్డాయో ఆ పనులన్నిట్లో కూడా తను చాలా నమ్మకంగా పనిచేశాడు.
Timothy was such a very faithful man. He was faithful to all the assignments given to him by Paul. పౌలు గారి చేత పౌలు గారు ఏదైతే పనులు అప్పగించాడో తిమోతికి, ఆ పనులన్నిటిలో కూడా, ఆ బాధ్యతలన్నిటిలో కూడా తిమోతి చాలా నమ్మకంగా ప్రవర్తించాడు. In Acts chapter 17, verse 14, where we read the first assignment which was given to Timothy by Paul. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మొదటి టాస్క్ తిమోతికి పౌలు ఇవ్వడం అనేది చూడవచ్చు మనం. Immediately the brethren sent Paul away to go to the sea, but both Silas and Timothy remained there. What was that place? You know, Berea. ఓకే, మనం చూస్తే వెంటనే సహోదరు రాత్రివేళ పౌలును శీలను బెరియకు పంపించిరి, తిమోతి మాత్రం వేరే చోట ఉండిపోవడాన్ని చూస్తాం మనం. This happened in the second missionary journey of Paul. Immediately after both left from Lystra, they came to Philippi, then came to Thessalonica, then to Berea. See, after reaching Berea, what happened? The Jewish conflict against Paul was at the climax. So Paul wanted to move on, but the infant church in Berea, he was not willing to left alone. So he asked both Timothy and Silas to stay there at Berea and feed the church there. ఇక్కడ మనం చూస్తే పౌలు, తిమోతి వీళ్ళందరూ కలిసి శీల లుస్త్ర నుంచి ఫిలిప్ నుంచి తెస్సలో, తర్వాత మనం చూసినట్లయితే బెరియకు వస్తారు. బెరియలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి పౌలు ఏం చెప్తాడంటే, తిమోతి, శీల మీరు ఎక్కడే నిలిచి ఉండండి నాయన అని చెప్పేసి తాను వేరే చోటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. Without any problem or any unwillingness, he with all heart received that assignment at the age of 20, you should remember. And Berea, he undertook that the responsibility of feeding the infant church there along with the Silas. Both shared their ministry together. There was no conflict between them. With all joy, with all encouragement, they ministered the church there, infant church there, and they fulfilled the ministry which was assigned to them by Paul. చూడండి, యవన ప్రాయంలో 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి తిమోతితో పౌలు గారు చెప్తున్నారు, తిమోతి, శీల మీరు ఇక్కడే ఉండండి బెరియలో. ఈ సంఘము చాలా శైశవ దశలో ఉంది, బాల్య దశలో ఉంది. ఈ సంఘానికి మీరు ఇక్కడ ఉండడం, పనిచేయడం చాలా అవసరం అని చెప్పేసి వాళ్ళకి ఆ టాస్క్ ఇచ్చినప్పుడు తిమోతి వెంటనే ఆ యొక్క పౌలు గారు చెప్పినటువంటి పనిని స్వీకరించి దానికి లోబట్టం అనేది మనం చూస్తాం. If senior brothers, mature brothers demand us to, why don't you, brother, move to such a place or undertake the responsibility of a small church for some time, what would be our response? ఎవరైనా ఒక సీనియర్ బ్రదర్ మీతో ఇలా చెప్పారనుకోండి, బ్రదర్ అక్కడ ఆ ప్రాంతానికి మీరు వెళ్ళొచ్చు కదా, అక్కడ సంఘము చాలా శైశవ దశలో ఉంది, చాలా చిన్న సంఘము, దానికి మీరు అక్కడ వెళ్తే అక్కడ పరిచయం చేస్తే బాగుంటది అని చెప్పినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? See, actually, are we willing to undertake such divine assignments to us? మనము అట్లాంటి దైవిక పరమైన దేవుడు మనకు అప్పగించేటువంటి పరిచర్యలను స్వీకరించడానికి, అంగీకరించడానికి ఇష్టపడుచున్నామా? Philippians chapter 2 verse 19, where also we read such a verse, I trust in the Lord Jesus to send Timothy to you shortly, that I also may be encouraged when I know your state. తర్వాత మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాము, 2వ అధ్యాయము which verse సరే 19వ వచనం మనం చూస్తే, నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. Paul was writing this epistle from his Roman imprisonment, and he wanted to send Timothy to meet the challenges in Philippi, and he was willing to undertake that ministry. That means
to any kind of assignments. He was very faithful. He was willing to receive it and he would discharge it with all heart. ఇప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నారు, రోమన్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు తిమోతితో చెప్తున్నారు, తిమోతి నువ్వు ఫిలిప్లోకి వెళ్ళి అక్కడ పరిచయం చేయి నాయనా అని చెప్పినప్పుడు తిమోతి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా పౌలు ఏ పరిచయం చెప్తే ఏ టైంలో చెప్పినా సరే దాన్ని వెంటనే గౌరవించి దానికి విధేయత చూపి ఇచ్చిన టాస్క్ని సమగ్రంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. Actually, Timothy was very faithful to his assignments. తిమోతి తన యొక్క ఇవ్వబడినటువంటి అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పనులు అప్పగించబడిన పనులు ఏవైతే ఉన్నాయో, బాధ్యతలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా నమ్మకంగా కనబడుతున్నాడు. All through the ministry of Apostle Paul, he gave Timothy a number of assignments to do in various places of the empire. With all willingness and with all joy, he went to all those places and fulfilled the assignments which was given to him. పౌలు తిమోతి కలిసి అనేక చోట్ల పరిచయం చేశారు, అనేక చోట్ల ప్రయాణాలు చేశారు, అనేక చోట్లకి పౌలు తిమోతిని పంపించాడు. తనకి ఇవ్వబడినటువంటి టాస్క్లన్నీ కూడా తిమోతి చాలా నమ్మకంగా చేసినట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంది. So we want such kind of leaders from the land of Andhra Pradesh and Telangana. Then only the ministry there will be widened and exploded. అలాగే ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఇలాంటి సహోదరులు తిమోతి లాగా నమ్మకంగా పరిచర్య చేసేటువంటి ఇటువంటి సహోదరులు మనకు అవసరమై ఉన్నారు. ఆ రకంగా మీరందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. Number 4, one more thing I would like to share. Time is going to 10. Timothy loved, respected and obeyed Paul in all situations. నాలుగో విషయం ఏంటంటే తిమోతి పౌల్ని ప్రేమించాడు. తిమోతి పౌల్ని అన్ని సందర్భాల్లో కూడా గౌరవించడం అనేది మనం చూడదగిన మరొక ఇంపార్టెంట్ విషయం. Nowadays among the leaders of Christendom there is envy, jealousy, divisions and many other problems. But Timothy just unlike to all these people, he loved from his heart Paul. చూడండి, ఈ రోజులో మనం చూసినట్లయితే క్రైస్తవ్యంలో సంఘాల్లో చాలా విమర్శనాత్మకమైనటువంటి ద్వేషంతో అసూయతో కూడినటువంటి ధోరణి విశ్వాసుల్లో కనబడుతూ ఉంటది. కానీ తిమోతి పౌలు ఎన్నడూ కూడా అలాంటి దృక్పథంతో కాకుండా చాలా గౌరవప్రదంగా తను చూసుకోవడం అనేది మనం చూస్తాం. Yes, 2 Timothy chapter 1 verse 3. I thank God whom I serve with a pure conscience, as my forefathers did. As without ceasing I remember you in my prayers night and day, greatly desiring to see, being mindful of your tears. 3 and 4. Being mindful of your tears. So 2 Timothy, sir, reference kindly say once again. 2 Timothy chapter 1. ఓకే, 3-4 వచనాలు, మొదటి అధ్యాయము. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొంచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. Paul was writing this second epistle to Timothy from his Roman imprisonment, and this is his final letter. As he was writing to Timothy, Paul actually confessing one important that emotional scene that is not going away from his mind, that the sight of Timothy was weeping aloud. ఇక్కడ చాలా భావోద్వేగభరితమైన సన్నివేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. పౌలు గారు జైల్లో చివరి గడియల్లో ఉన్నాడు. తన గురించి
ఆలోచిస్తున్నటువంటి తిమోతి గురించి ఆలోచన చేస్తున్నాడు. తప్పకుండా తిమోతి పౌలు గారి గురించి తనకు జరగబోయేటువంటి సంఘటనల గురించి తలంచుకుంటూ పౌలు గారిని మిస్ అవుతున్నానే, కోల్పోతున్నటువంటి దుఃఖము, బాధ తిమోతిలో కనబడుతున్నట్లుగా పౌలు చూస్తూ ఉన్నాడు. When it happened, a question among the commentators and historians. సో ఈ రకమైనటువంటి దృక్పథాన్ని, భావజాలాన్ని కామెంటేటర్స్ మనకి తెలియజేస్తున్నారు. Many historians say that the time when Paul was arrested in the sight of Timothy by the Roman soldiers and he was taken away to imprisonment, Timothy couldn't endure that situation. He wept aloud. సో బైబిల్ పండితులు చాలా మంది ఈ రకంగా భావిస్తున్నారు. ఏంటంటే తిమోతి కళ్ళ ముందే మరి తన్ని మెంటర్ చేసి తను ఇంతకాలం పరిచర్లో బలపరిచి తనకు సహాయం చేసి నటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి పౌలు ఆ సైనికులు ఆయన పట్టుకుని చంపేయడానికి తీసుకెళ్తూ ఉంటే తిమోతి గుండె చలించిపోయింది. తను కళ్ళలోంచి నీళ్లు ఏరులై పారినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. Why did, or what's the reason behind Timothy's cry, such a cry? Because he loved Paul from the bottom of his heart. ఎందుకు తిమోతి అంత బాధ తప్త హృదయంతో అంతగా విలవిల్లాడిపోతూ కన్నీరు కారుస్తున్నాడంటే, ఎందుకంటే పౌలు మీద తనకున్న ప్రేమ అంత గొప్పది. He loved Paul from the purity of his conscience. తనకున్నటువంటి మంచి పవిత్రమైన మనస్సాక్షితో పౌలు గారితో చక్కటి బంధాన్ని కలిగి ఉన్నాడు. It's a very important thing we need to pattern in our Christian life and in our relationship with one another. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఒకరితో ఒకరు చక్కటి మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని కలిగి బంధాలని మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Instead of keeping jealousy, rivalry, bitterness, divisions among one another, why don't we love one another from the bottom of our heart? మనం ఒకరి పట్ల ఒకరు కక్షలు, ద్వేషాలు, పగలు, అసూయలు, విమర్శలు ఇలాంటి దృక్పథంతో కాకుండా ప్రేమ వాతావరణంతో, ప్రేమ దృక్పథంతో మన బంధాల్ని కొనసాగిస్తే ఎంత బాగుంటుంది మన సహవాసం అని ఒకసారి ఆలోచన చేయాలి. Here we see the grand, beautiful example of Timothy. ఇక్కడ తిమోతిలో ఉన్నటువంటి మధురమైన ఒక గంభీరమైన విషయాన్ని మనం చూడవచ్చు. Timothy all through his life and ministry respected Paul. తిమోతి ఆరంభం నుంచి తన యొక్క చివరి వరకు చూసినట్టు పౌల్ని ఎంతో గౌరవించిన వాడుగా ఉన్నాడు. He never questioned Paul. పౌలు యొక్క నాయకత్వాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నించిన వాడుగా లేడు. Always he obeyed Paul. పౌలుకి ఎప్పుడు విధేయుడిగా జీవించాడు. He served in the field of gospel ministry along with Paul with the mind or with the heart of his son. పౌలు తిమోతి పౌలుతో కలిసి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. ఎలాంటి మనసుతో పౌలు దగ్గర నడుచుకున్నాడు అంటే, నేను ఒక కొడుకు లాంటి వాడిని, నేను ఆయనకు కుమారుడు లాంటి వాడిని అనేటువంటి ఫీలింగ్ తో, ఆయన ఒక తండ్రి, నేను ఆయనకు కుమారుడు అనేటువంటి భావజాలంతో తను పౌలు గారి దగ్గర నడుచుకున్నాడు. Chapter 2 verse 22 where we read this way, but you know his proven character that as a son with his father he served with me in the gospel. With a what mind, what attitude? Actually Timothy served gospel just as a son with his father. It was the secret of his blessing and advancement in ministry. Sir, a reference please. Philippians chapter 2 verse 22. ఫిలిప్పీ 2:22 గనక మనం చూసినట్లయితే అక్కడ మనం ఇలా చదువుతాం, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.
It was a wonderful pattern or mark which we can follow in our Christian lives also, and not only in life but in ministry also, which will help us greatly. ప్రియ సహోదరులారా, డియర్ బ్రదర్స్, మనం కూడా మన యొక్క సువార్త వ్యాపకంలో, సువార్త పరిచయలో, దేవుని పనిలో ఇలాగా మనం మనకి పైన ఉన్నటువంటి సేవకులకు వారి పట్ల ఒక కుమారుని యొక్క భావజాలంతో వారిని మనము తండ్రి సమానులుగా గౌరవించి వారితో ఒక మంచి ఆత్మీయమైన బంధంలో మనము జీవించినట్లయితే ఎంత బాగుంటుంది. See, when we come in contact with these figures of the New Testament, we appreciate their ministry and the blessings of their ministry, and sometimes we are surprised how it all came or how it all happened in their lives. But dear brothers and sisters, there are some marks in their lives which we also can pattern in our lives. If we do so, God will bless our ministries, our lives, our spiritual life, no doubt. కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి తిమోతి జీవితంలోంచి మనం కూడా ఈ విలువైనటువంటి గుణ లక్షణాన్ని మనం కూడా అలవర్చుకుంటూ మన నాయకత్వ లక్షణాన్ని పెంపొందించుకుంటూ వారు చూపిన మంచి మాదిరిని అనుసరిస్తూ మనము చెప్పబడినటువంటి పాయింట్స్ అన్నిటి ప్రకారముగా కూడా ఒక సద్భావంతో, సదుద్దేశంతో, మంచి మనస్సాక్షితో, విశ్వాసాన్ని చేపట్టి మంచి సాక్ష్యము కలిగి సేవకులతో మంచి బంధంతో ఉంటూ పరిచర్య చేసినట్లయితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది అన్న విషయం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. Many more points I have to cover. God willing, in the next class I will do. Now time is over, 5:10. I would like to conclude this class, and I would like to encourage you, each and everyone, try to pattern all these things in our lives. Take a detailed note of each and every point I described here, and you spend some time on these notes and verses you go through, and you pray, you commit yourself once again to the Lord. God will help each one of us. ఇంకా నేను చెప్పాల్సిన విషయాలు తిమోతి యొక్క నాయకత్వ లక్షణాల గురించి చాలా ఉన్నాయి, కానీ మనకి సమయాభావం వలన, సమయం తక్కువగా ఉండడం వలన ఉన్న కొన్ని విషయాలు మీకు నేర్పించడం జరిగింది. దేవుడి చిత్తమైతే రాబోయే దినాల్లో ఇంకా అనేక విషయాలు నేర్పిస్తాను. చెప్పబడిన విషయాల గురించి మీరు ఆలోచన చేయండి, వాటిని మనం అలవరుచుకుందాము, వాటిని మనం పాటించుదాము. తద్వారా మనం కూడా తిమోతి వారి అద్భుతమైన పరిచర్య చేయనట్లుగా దేవుడు మనకి సహాయము దయచేయను గాక.